పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కేటీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు రావడంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మనకి విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కమిషన్ ముందు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కేటీఆర్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు రావడంతో అక్కడ ఈ పరిస్థితి చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మహిళా నేతలు ఫిర్యాదు చేయడంతో నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఆ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు కేటీఆర్ పార్టీ మహిళా నేతలతో కలిసి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాము. కేటీఆర్ ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ మహిళా నేతలు అక్కడ ఈ పరిస్థితికి కారణమయ్యారు. డౌన్ డౌన్ కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వస్తుంది కదా, మరి ఏ విధంగా అంటాడు? మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా సోదరి మని ముందు వచ్చి కూర్చున్నాడు. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఒక ఆడదానికి ఎంత పవర్ ఉంటుంది ఈరోజు పిలిపించినాం ఇక్కడికి. కాబట్టి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే మేము డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. చెప్పకపోతే ఏడికి పోతే ఆడికి ఇట్లనే అడ్డుకుంటాం. ఈ రోజు ఇక్కడ బయటికి వెళ్ళినాక బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మీడియా ముందు ఎట్లా చెప్తారండి? మీడియా ముందు ఎట్లా చెప్తాడు? రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా అవమానించింది. ఎంత సిగ్గుచేటు! మీడియా ముందు చెప్తే అయిపోతుందా? ట్విట్టర్లో చెప్తే అయిపోతుందా? బయటికి రమ్మని మేము కూడా ఆడలమే కదా, బస్సులలో తిరుగుతాం. అయితే మాకందరికీ కూడా బ్రేక్ డాన్సులు అంటాడా? మరి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె కూడా బ్రేక్ డాన్స్ చేస్తుందా బస్ ఎక్కితే? ఈ విధంగా మాట్లాడటం మేము ఖండిస్తున్నాం. తప్పది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ చెప్పమని చెప్పి కోరుతున్నాం. బయటికి వస్తాడు కదా, క్షమాపణ చెప్పకపోతే బరాబర్ అడ్డుకుంటాం. మేము జైలుకి పోయినా పర్వాలేదు కానీ బరాబర్ అడ్డుకుంటాం. కేటీఆర్ ఆల్రెడీ క్షమాపణలు చెప్పిగా మేడం, మీడియా ముఖంగా కూడా చెప్పారు. ఏడ చెప్పిండు? గరీబ్ వాళ్ళందరూ కూడా బస్సులలో తిరుగుతున్నారు. ఈరోజు మహాలక్ష్మి పథకం మంచిగా ఇంప్లిమెంట్ అవుతుందని కడుపు మంట వాళ్ళకి. ఈరోజు వాళ్ళ ముఖాలకి ఏ పథకం ఇంప్లిమెంట్ చేయలే. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుందని కడుపు మంట. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన ప్రజా సమస్యల మీద కొట్లాడమని చెప్పు. మమ్మల్ని మా మీద చిత్తశుద్ధి చూసి బ్రేక్ డాన్సులు వెళ్ళిపోయాలి కాదు. ఆయన కూడా అల్లం వెల్లిగడ్డ తింటాడు, వాళ్ళ అమ్మ కూడా ఒలుస్తుంది. మరి ఆమెనేమో పెద్ద ఆమె కాబట్టి బండ్ల తిరుగుతుంది, మేము గరీబ్ వాళ్ళం కాబట్టి బస్సులో తిరుగుతాం. అయితే అవమానిస్తాడా కేటీఆర్? అవమానిస్తాడా? ఎల్లిపాయలు ఒలుచుకుంటే ఆడికెళ్ళి ఇడికి రమ్మను, బ్రేక్ డాన్సులు చేసుకుంటా రమ్మని చెప్పి అంటే వాళ్ళ అమ్మ అల్లం వెల్లిగడ్డ ఒలుస్తే కార్లో కూర్చొని ఒలుస్తుందేమో. మేము గరీబ్ వాళ్ళం, మేము బస్సులో కూర్చొని ఒలుస్తాం. ఇట్లాంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నాం. ఆయన బహిరంగ క్షమాపణ మహిళలకు చెప్పాల్సిందే. మహిళా కమిషన్ బయటికి వచ్చి మాకందరికి క్షమాపణ చెప్తే రాష్ట్ర మహిళలందరూ కూడా సంతోషపడతారని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఏడ చెప్పిండు ట్విట్టర్ మీడియా ముఖంగా అయితే చెప్పారు మేడం. ట్విట్టర్ మీడియాలో చెప్తే మీడియాలో అన్నాడా? మేము వెళ్ళిపోయాలి మీడియాలో వచ్చినామా? బస్సులో కూర్చొని 3 గంటల జర్నీ. మా సీతక్క చెప్పింది 3 గంటలలో ఆడది పని చేసుకుంటుంది. వీళ్ళు గాడిదలాగా తిరుగుతారు కానీ మేము ఆడోళ్ళం. ఇంటి పని చేయాలి, బయట పని చేయాలి. అంటే ఇప్పుడు బస్సు ఎక్కే క్షమాపణ చెప్పాలంటారా మేడం?
బస్సు ఎక్కి క్షమాపణ చెప్పాలి, బహిరంగంగా కూడా ఈడ క్షమాపణ చెప్పాలి. అప్పటి వరకు మహిళా కాంగ్రెస్ ఇవ్వదు, ఇంకా ఇక్కడనే కూర్చుంటుంది. ఆయన బయటికి వచ్చినాక అందరి ముందు క్షమాపణ చెప్తే కానీ మేము వదలం. ఎక్కడ తిరుగుతూ అక్కడ ఆయన అడ్డుకుంటూనే ఉంటాం. ఆయన బహిరంగ క్షమాపణ చెప్తూ బస్సులో ఉన్న చెల్లెళ్ళందరికీ కూడా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా క్షమాపణ చెప్పాలి. ట్విట్టర్ పిట్ట కాదైనా, ట్విట్టర్లో మీడియాలో అనడం కాదు, ఈడ చెప్పమని ఆడోళ్ళకి మాకు ఈడ చెప్పమని. ఆడోళ్ళ సిగ్గెట్లా తీస్తాడు? 9.5 సంవత్సరాలు ఏమి చేయలేకపోయినారు వీళ్ళు ఉండి. ఫామ్ హౌస్లో వాళ్ళ అయ్య తాగి పండుకుంటుండే, మరి ఈయన యువరాజు తిరుగుతుండే. మరి ఆ రోజు దిగని కేటీఆర్ ఈరోజు మా మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు? కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు రాష్ట్రంలో తిరిగే మహిళా సోదరులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఇప్పుడు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది. సో ఆల్రెడీ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు మేడం. అక్కడ ఆల్రెడీ కమిషన్ వచ్చిండు కదా, ఒక ఆడదాని దగ్గరనే కూర్చుండు కదా, కమిషన్ చైర్పర్సన్ కూడా ఆడమనే. మరి అది ఆడోళ్ళ పవర్ అంటే అది. ఈరోజు దింపినమా లేదా? దింపకపోతే లోపల కూడా వేస్తాం. రేపు రాబోయే కాలంలో ఇంకా చాలా పెద్దగా ఉన్నది కథ. ఇప్పుడు ఏం లే, ఇప్పుడు ఖాళీ అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో అందరు భజన చేయాల్సిందే, కూర్చోవాల్సిందే. మొట్టమొదలుగా మహిళా సోదరమణులకు మా పెద్ద ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వీళ్ళు వాడుకొని ఈరోజు మాకు పెద్ద మెజారిటీ వచ్చింది. మాకు ప్రతిపక్షంలో కూర్చున్నాక కూడా సిగ్గు లేకుండా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఖండిస్తున్నాం. అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ సంబంధించి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ డిప్యూటీ సీఎం కానీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దానిపైన కూడా ఎందుకు మహిళా కమిషన్ స్పందించలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఏం వ్యాఖ్యలు చేసిండ్రు వాళ్ళంటే మేము అన్నాం, వాళ్ళకే నోరుందా? సన్నాసులు దద్దమ్మలని ఎవడన్నాడు? వాళ్ళ అయ్య షురూ చేసాడు సన్నాసులు దద్దమ్మలని చెప్పి. మా ముఖ్యమంత్రి సన్నాసులు దద్దమ్మలంటే తప్పు వచ్చిందా? మరి వాళ్ళు ఫస్ట్ కంట్రోల్ చేసుకుంటే నోరు బాగుంటుంది. అదేవిధంగా మేము ఈరోజు కూడా అదే విధంగా మాట్లాడుతున్నాం. ఈరోజు ఎందుకు తప్పు పట్టాలి? ఆ రోజు 9.5 సంవత్సరాలు తప్పు పట్టండి, ఈరోజు ఎందుకు తప్పు పడతారని అడుగుతున్నా. ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, ఆ రోజు వాళ్ళ తండ్రి మారు ఏం మాట్లాడినారు, ఈరోజు ఈయనే మాట్లాడుతున్నారు, మా వాళ్ళే మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడంగా తప్పు లేదు, మేము మాట్లాడితే తప్ప? ఏం తప్పు లేదు, బరాబర్ ఉంది. సై అంటే సై స్టార్ట్ అయింది. 7 గంటల అడిగి మేము రెడీ. ఈరోజు మమ్మల్ని లాగుతారా? చూస్తాం, బయటికి ఎట్లా వస్తాడో చూస్తాం. అందరికీ క్షమాపణ చెప్పేదాకా కేటీఆర్ని ఇడికి పోనీయం. మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు కూడా కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు. సో కేటీఆర్ మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు. సో కేవలం ట్విట్టర్లో కాదు, మీడియా ముఖంగా కాదు, బహిరంగంగా వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నేతలు ఎవరు కూడా ఈ యొక్క కేటీఆర్ క్షమాపణలు చెప్పేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. తెలంగాణ సమాజాన్ని మహిళలను కించపరిచే విధంగా బస్సుల్లో మహిళలు ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో ఉచిత ప్రయాణం సంబంధించి దానికి సంబంధించి ఇటు మంత్రి సీతక్క ఈ నెల 15వ తేదీన కొన్ని కామెంట్లు చేసింది. దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు కొన్ని అల్లికలు, కొన్ని కుట్లుతో పాటు బ్రేక్ డ్యాన్సులు కూడా చేసుకున్నా మాకు ఎలాంటి సంబంధం లేదు అని రైట్. ప్రస్తుతం హైదరాబాద్ మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద మహిళా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అంటున్నారు. కేటీఆర్ ఏమన్నా ట్విట్టర్ పిట్టనా, మీడియా ముందు అపాలజీ చెప్తే సరిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఎక్కడైతే బస్సుల్లో తిరుగుతూ మేము అల్లికలు బ్రేక్ డ్యాన్సులు అన్నారో అదే బస్సుల్లో కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే, లేదంటే బరాబర్ కేటీఆర్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మేము అడ్డగిస్తామని చెప్పేసి మహిళా కాంగ్రెస్ నేత ఇప్పటివరకు మీడియాతో మాట్లాడడాన్ని మనం చూసాము. అయితే గతంలో కేటీఆర్ ఒక సందర్భంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్కి ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పారు. కానీ కమిషన్ నోటీస్ ఇవ్వడంతో ఆ నోటీస్ ఇచ్చేందుకు ఇవాళ బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి ఆయన మహిళా కమిషన్ ఆఫీస్
వద్దకు చేరుకున్నారు. ఆయన్ని కారు దిగనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ మహిళా నేతలు. పోలీసులు అక్కడ గందరగోళ పరిస్థితిని చక్కదిద్దారు. ఈ నేపథ్యంలో మహిళా కాంగ్రెస్ నేతలంతా అక్కడ బైఠాయించి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు వదిలే ప్రసక్తే లేదంటున్నారు. 9.5 పాలనలో ఉండి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇన్నాళ్లు నాటకాలు ఆడిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ ఈవేళ మహాలక్ష్మి పథకం అమలు అవుతుంటే చూసి ఓర్వలేక ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు అంటూ కాంగ్రెస్ మహిళా నేత వ్యాఖ్యానించడం ఇప్పటి వరకు మనం లైవ్ లో చూసాము. ఇక ప్రస్తుతం కేటీఆర్ లోపలికి వెళ్లారు. మహిళా కమిషన్ ఆఫీస్ ముందు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడానికి లోపలికి వెళ్లారు. సో ఆయన బయటకు వచ్చిన తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మహిళా కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది, కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. సో ప్రస్తుతానికి పోలీసులు అక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుండా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ మహిళా కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అక్కడ బైఠాయించి కూర్చున్నారు. సో నెక్స్ట్ అయితే ఏం జరుగుతుంది, కేటీఆర్ లోపలికి వెళ్లారు, లోపల ఏం వివరణ ఇస్తున్నారు అనేది ఇంకాసేపు ఉంటే తెలుస్తుంది. బ్రేక్ డాన్సులు అంటాడు, చిత్తశుద్ధి ఉందా? 9.5 సంవత్సరాలు రూలింగ్ చేసి ఒక ఫ్రీ బస్ ఇవ్వలేకపోయినా వీళ్ళు మొగోళ్ళ ఈరోజు ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీళ్ళు మమ్మల్ని అడ్డుకొని ఈ రోజు కేటీఆర్ సిగ్గు లేకుండా ఇంకా మహిళా కమిషన్ ముందుకు వచ్చిండు. క్షమాపణ ఎట్లా చెప్తాడండి? చెప్పాల్సిన క్షమాపణ బహిరంగంగా మహిళల మధ్యలో వచ్చి చెప్పమని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ట్విట్టర్ గుట్లా కాదు, కేటీఆర్ ఖబర్దార్, మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి పోనీయం, ఇప్పుడు బయటికి ఎట్లా వెళ్తావో చూస్తాం మేము కూడా. మాకందరికి క్షమాపణ జరగాలి, చెప్పాలి, మీరు అప్పుడే వెళ్ళాలి. మహిళా లోకం అంతా ఎదురు చూస్తుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్ ఇచ్చే మహాలక్ష్మి పథకం కింద చాలా బాగా మంచిగా వాళ్ళు ప్రయాణిస్తున్నారు. కుళ్ళు ముట్టి ఇటు హైదరాబాద్ మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద పరిస్థితిని మనం లైవ్ లో చూస్తున్నాము. ఇప్పటి వరకు గతంలో జరిగిన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందే, మహిళా లోకాన్ని కించపరిచారు అంటూ మహిళా కాంగ్రెస్ నేతలు అక్కడ బైఠాయించి కూర్చున్నారు. ఆ లోపలికి కేటీఆర్ వెళ్లారు వివరణ ఇచ్చేందుకు. బయటకు వచ్చిన తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు వదిలే ప్రసక్తి లేదంటున్నారు కాంగ్రెస్ మహిళా నేతలు. 9.5 ఏళ్లు పాలనలో ఉండి ఏమీ చేయలేదు మహిళలకి. సో మహాలక్ష్మి పథకం అమలవుతోంది, అది చూసి ఓర్చుకోలేకనే మహిళలపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. సో దానివల్ల మహిళా లోకం అవమానానికి గురైంది. ఖచ్చితంగా ఆయన కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత బహిరంగ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అంటూ మహిళా కాంగ్రెస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. డీటెయిల్స్ దిలీప్ అడుగుదాం. దిలీప్, కేటీఆర్ లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది వివరణ ఇచ్చేందుకు. ప్రస్తుతం అక్కడ కార్యాలయం వద్ద పరిస్థితి ఏంటి? కేటీఆర్ అయితే ఇవాళ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే కేటీఆర్ మహిళా కమిషన్ ముందు పైన విచారణకు హాజరు. సో బయట మాత్రం కొంత హైడ్రామా కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పోటాపోటీగా కూడా నినాదాలు చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రేవంత్ రెడ్డి డౌన్ అంటున్నారు. అలాగే అటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం బహిరంగంగా కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటారు. సో కొంతమంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. సో వారితో మాట్లాడదాము. చెప్పండి, ఇప్పటికే కూడా కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పారు, మీడియా పరంగా చెప్పారు, కొంత సోషల్ మీడియా పరంగా చెప్పారు. బట్ ఇవాళ మాత్రం కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇంకా కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలంటారు. సీఎం ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు మా మహిళా ఎమ్మెల్యేల మీద ఏదైతే అసెంబ్లీలో చేసిండో వాళ్ళు బహిరంగంగా పబ్లిక్ గా సారీ చెప్పమనండి, ఫస్ట్ వాళ్ళని చెప్పమనండి. అప్పుడు ఉమెన్ కమిషన్ ఎందుకు వాళ్ళకి నోటీసులు పంపిస్తలేదో కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి బహిరంగంగానే అని మేము కూడా కోరుకుంటున్నాము. ఇక్కడ ఎందుకు గేట్లు మూసేసి మమ్మల్ని ఉమెన్ ఇంతమంది ఆడవాళ్ళని బయట నించోబెట్టినరో కూడా మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఇవన్నిటికీ ఫస్ట్ వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు మేము కొంతమందికి మాత్రమే అలో ఉందని చెప్తా ఉన్నారు లోపలికి? కొంతమందికి ఏంది, ఉమెన్ కమిషన్ అన్నప్పుడు ఎవరు ఉమెన్ వచ్చినా కూడా రానివ్వాలి. అయినా మేము అక్కడ జస్ట్ గేట్ లోపల నించుంటాము కింద అని అడుగుతున్నాము. అయినా కూడా మమ్మల్ని లోపలికి రానియకుండా ఇట్లా బయట నించోబెట్టిండ్రు. నేను ఉమెన్ కమిషన్ ని కూడా కోరుకునేది ఒకటే, రూలింగ్ పార్టీలో ఉన్న ఆపోజిషన్ లో ఉన్న ఉమెనే, ఏ ఉమెన్ కైనా రెస్పెక్ట్ అవసరము. సో వాళ్ళు అట్లా నిద్రపోకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ గా చూడాలి ఉమెన్ కమిషన్ అన్నప్పుడు. ఎందుకంటే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా ఒక ఉమెనే కాబట్టి అర్థం చేసుకొని రియాక్ట్ కావాలని కోరుకుంటున్నాం. కేటీఆర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు
చెప్పినప్పటికీ కూడా కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నోటీసులు ఇవ్వడం జరిగిందంట. కక్ష సాధింపే ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే అన్న సారీ చెప్పకపోతే మేము కూడా ఈ రోజు అన్నకు సపోర్ట్ గా రాకపోతుంటే అన్న సారీ చెప్పిండ్రు మా ఆడబిడ్డలు అందరికి కాబట్టి ఈ రోజు వచ్చినాం. ఇంకా చాలా షాకింగ్ విషయం ఏంటంటే ఆ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేల పైన సీఎం గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానీ అంతా మాట్లాడినా కూడా బయటకు వచ్చి వాళ్ళ కాంగ్రెస్ ఉమెన్ ఎమ్మెల్యే సపోర్ట్ ఇస్తూ మాట్లాడిండ్రు. అది ఇంకా మేము షాక్ అవుతున్నాం. ఒక ఉమెన్ అయ్యుండి కూడా అంత అర్థం చేసుకోకుండా తోటి ఉమెన్ ఇన్సల్ట్ చేసినా కూడా సమర్థించడం చాలా బాధాకరం. సో ఇది చూసుకోవచ్చు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళు ముందుగా సారీ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి కనిపిస్తూ ఉంది. సో చూడొచ్చు ఇటువైపు కూడా మరికొంతమంది ఇటు ఉన్నారు. సో మరికొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. సో వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జరుగుతున్నా కూడా వాటిని ఏవిటిని కూడా పట్టించుకోకుండా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళు కేటీఆర్ గారికి ఇట్లా సుమోటోగా నోటీస్ ఇవ్వడం చాలా దురదృష్టకరం. ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాటి మీద కూడా స్పందించాలి. నిన్న జరిగిన మహిళల జర్నలిస్టుల పైన జరిగిన దాడి మీద కూడా వాళ్ళు ఇమీడియట్ గా స్పందించాలి. ఎందుకంటే మేము అడిగిన తర్వాత వాళ్ళు స్పందిస్తారు, అది కాదు మాకు కావాల్సింది. ఎప్పుడైతే ఎక్కడ ఇన్సిడెంట్స్ జరుగుతుందో అక్కడ ఇమీడియట్ గా ఉమెన్ కమిషన్ స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మాత్రము సుమోటోగా స్వీకరించింది మహిళా కమిషన్. సో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను కానీ అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అలాగే డిప్యూటీ సీఎం కానీ కొంతమంది మంత్రులు కానీ చేసినటువంటి వ్యాఖ్యలను ఎందుకు సుమోటోగా స్వీకరించలేదు మహిళా కమిషన్? మహిళా కమిషన్ విషయంలో మీకు ఒకటే చెప్తాను, ఇంతకు ముందు కూడా చెప్తాను, ఫ్రీ బస్సు విషయంలో కూడా ఏదో చిన్నగా అవమానించే దాని మీద సుమోటో కిందకి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు విషయంలో ఏ మహిళ కూడా పెద్దగా సంతోషంగా లేరు, పెద్ద సాటిస్ఫై లేరు. మాకు వద్దు బాబాయ్, మా మహాలక్ష్మి ఇస్తా అన్నారు, మాకు మహాలక్ష్మి ఇవ్వండి, 6 గ్యారెంటీల స్కీమ్స్ ఏవైతే ఉన్నారో వాటిని అమలు చేయండి. అదే కాకుండా మరి ఒక జర్నలిస్ట్ ఈ రోజు రుణమాఫీ అయ్యిందా లేదా అనేసి ప్రతి ఒక్క రైతుని అడగడంలో ప్రశ్నించడంలో మరి ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్, ఆ విషయంలో కూడా ఈ రోజు మేము ఉమెన్ కమిషన్ దగ్గరికి మా తోటి మహిళలందరూ కార్పొరేట్స్ అందరూ కూడా ఇక్కడ రావడము మేము అడగడం జరుగుతుంది. కనీసం ఉమెన్ కమిషన్ ఆఫీస్ దగ్గరకు ఉమెన్స్ కి ఇంత దారుణంగా అవమానిస్తారని మేము కూడా మేము అనుకోలేదు. అస్సలు కార్పొరేటర్స్ కూడా ఇంటర్ లేదండి, నిజమే. ఎందుకు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను కమిషన్ ఎందుకు సుమోటోగా స్వీకరించట్లేదు? వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి సుమోటో ఎందుకు స్వీకరించలేదని మీరు అంటా ఉన్నారు. మేము ఒక విషయం మీకు చెప్తాను, ఎంతసేపు రామనని టార్గెట్ పెట్టుకోవడం అసెంబ్లీలో, ఎంతసేపు రేవంత్ రెడ్డి సార్ మాటలు అనడమే తప్ప పొడిచి తప్ప. రేవంత్ రెడ్డి గారికి ఒకటి సీఎం గా అయినాక కూడా పదే కేసీఆర్ సార్ని తిట్టడం, రామన్నని తిట్టడం ఇదే పనిగా తప్ప అసలు ఆయన సీఎం గా ఉండి పబ్లిక్ లోకి మరి 6 గ్యారెంటీల విషయంలో కానీ పనుల డెవలప్మెంట్ విషయంలో ఆయనకి ఏమీ లేదు. ఆయనకు ఒకటే పిచ్చి పట్టుకుంది, తిట్టడం కేసీఆర్ ని, కేటీఆర్ ని, కవితని ఇదే టార్గెట్ పెట్టుకొని కూర్చున్నారండి. థ్యాంక్ యూ. ఇటు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేవలం కేటీఆర్ను అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులను తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు తప్ప ఏవైతే హామీలు ఉన్నాయో సో హామీలను నెరవేర్చడంలో మాత్రం పూర్తి స్థాయిలో విస్మరించేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. సో మహిళా కమిషన్ కాస్త కాంగ్రెస్ కమిషన్గా మారిపోయినటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ బహిరంగంగా క్షమాటలు చెప్పినప్పటికీ కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, కేవలం కేటీఆర్ టార్గెట్గానే ఇవన్నీ కొనసాగుతున్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇటు టీఆర్ఎస్కి సంబంధించి ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు. దిలీప్, ఇప్పుడు బీఆర్ఎస్ మహిళా నేతలు చెప్తున్నారు గతంలో మా మీద కూడా కంప్లైంట్ చేశారు బట్ సుమోటోగా తీసుకోలేదు అని. కానీ మరి వీళ్ళు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? గతంలో మమ్మల్ని ఇలా అన్నారు, మరి వాళ్ళ మీద కూడా సుమోటోగా కేసు స్వీకరించండి అని. రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు మహిళా కార్పొరేటర్లకు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు మహిళా కమిషన్ భవనం ముందు ధర్నాకు దిగుతున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలందరికీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అలాగే నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి సంబంధించి వాళ్ళ పైన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఇటు మహిళా కార్పొరేటర్లందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా అలాగే వారిపైన కూడా మహిళా కమిషన్ కేసు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని చెప్పి కూడా ఇటు మహిళా కార్పొరేటర్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు ఇటు మహిళా కమిషన్ ఆఫీసు ముందు ఇటు ధర్నాకు దిగారని చెప్పుకోవచ్చు. సో లోపలికి అనుమతినివ్వాలి మమ్మల్ని కూడా అంటూ కూడా వీళ్ళు ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అలాగే రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కూడా ఇటు నినాదాలు చేస్తూ ఇటు ఏదైతే
మహిళా కమిషన్ ఆఫీస్ ముందు గేటు ముందు వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఇటు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇటు మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరిస్తుంది తప్పితే అటు అధికార పార్టీకి సంబంధించినటువంటి సీఎం అలాగే డిప్యూటీ సీఎం మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించట్లేదు ఈ మహిళా కమిషన్ అని చెప్తా ఉన్నారు. సో మహిళా కమిషన్ కాస్త కాంగ్రెస్ కమిషనుగా మారింది. అలాగే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాత్రమే నోటీసులు ఇచ్చిందని చెప్తా ఉన్నారు. అలాగే అటువైపు అటు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మాత్రం కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి తప్పితే ఇటు మీడియా ముఖంగా కానీ అలాగే సోషల్ మీడియా ముఖంగా క్షమాపణలు కోరితే అది ఈ తెలంగాణ మహిళలు సహించరని చెప్తా ఉన్నారు. సో తెలంగాణ మహిళలంటే కేటీఆర్కి అలాగే కేసీఆర్ కుటుంబాన్ని అగౌరవపరుస్తున్నారు. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. సో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ మహిళా కార్పొరేటర్లను ఎందుకు మహిళా కమిషన్ ఆఫీసులోకి అనుమతించట్లేదు అని చెప్పి వీళ్ళందరూ కూడా ధర్నాకు దిగుతూ ఉన్నారు. సో మేము కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి పైన అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పైన కూడా కంప్లైంట్ చేస్తాము. ఎందుకంటే అసెంబ్లీలు సమావేశాల్లోనే అందరూ తెలంగాణ సమాజం మొత్తం అసెంబ్లీ సమావేశాలను తిలకిస్తున్నటువంటి సమయంలోనే వాళ్ళు మహిళా ఎమ్మెల్యేలపైనే వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు. సో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడుతున్నా ఇంకా వాళ్ళపైన మాత్రం ఎందుకు సుమోటోగా విచారణకు ఎందుకు పిలవట్లేదు అనేటువంటిది ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే కొంత మహిళా జర్నలిస్టుల పైన దాడి చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు దానిపైన మాట్లాడలేదు అనేటువంటిది కూడా వీళ్ళు వాళ్ళు దాడులు చేసినటువంటి వాళ్ళను కూడా అరెస్టు చేయాలని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా ఈ యొక్క మహిళా కమిషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారని చెప్పుకోవచ్చు. సో ఒకవైపు అటు కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు, మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్పొరేటర్లు ఈ ధర్నాలు చేయడంతో ఒకవైపు పైన ఆల్రెడీ కేటీఆర్ మహిళా కమిషన్ ముందు విచారణ కూడా హాజరయ్యారు. సో మొత్తం కూడా మహిళా కమిషన్ ముందు కొంత హైడ్రామా అయితే కొనసాగుతుంది. రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.